సార్వత్రిక సంఘాన్ని చెప్తాను చూడండి. సంఘములో వ్యభిచార ఆత్మ ఉండొద్దు. చట్టబద్ధమైన మంచి ఉన్నతమైన ప్రవృత్తిలో మీరు ఉండాలి. జారత్వము వ్యభిచారము కుటుంబాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. భార్యని పిల్లల్ని కలిగి జాగ్రత్తగా ఉండండి. భర్తని పిల్లల్ని కలిగి జాగ్రత్తగా ఉండండి. లేనిపోని వ్యవహారాలు ఉండకూడదు. సార్వత్రిక సంఘానికి యూట్యూబ్లో చూస్తున్నందుకు అందరూ చెప్తా ఉన్నాను, అది మనకు తగదది, అది మనకు తగదు. మూడోది, ఎవరికి అన్యాయం చేయొద్దు. జనాల ద్వారా మీరు కీడు అనుభవించాలి, కానీ మీరు మాత్రం ఎవరికి కీడు. జనాలు మిమ్మల్ని మోసం చేస్తారు, మోసపోండి, తప్పేమి లేదు. మిమ్మల్ని అన్యాయం చేస్తారు, ఇబ్బంది ఏం లేదు, అనుభవించండి. కానీ అన్నిటినీ కడుపులో పెట్టుకొని తిరిగి మీరు కీడు చేయకూడదు, ప్రతి కీడు చేయకూడదు, తిరిగి ఒక మాట అనకూడదు. మీరు అన్ని విషయములు